వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోను లైక్ చేయండి. జాబ్ క్యాలెండర్ రెడీ. గత 2-3 రోజులుగా నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముఖ్యంగా టీజీపీఎస్సీ కావచ్చు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల భర్తీలో విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఒక జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా చకచక అడుగులు వేస్తుంది. 2-3 రోజుల్లోనే ఈ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడానికి సర్కారు ప్లాన్ చేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాదాపు ఇక్కడ మీరు గమనించండి, 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అంటూ మనకు కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలియదు. అలాంటి ఒక పరిస్థితి నుంచి నిరుద్యోగ అభ్యర్థులను ఒక సానుకూల ధోరణి వైపు నడిపించే దిశగా ఈ ప్రయత్నం అయితే సాగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలోని పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసేటటువంటి వివరాలు ఈ జాబ్ క్యాలెండర్లో మనకు కనబడనున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. మీరు గమనించండి, ఇది 4 months లోపు మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం, అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి అంటూ మనం ఒక మంచి వార్తనైతే ఇక్కడ ఇవాళ గమనించవచ్చు. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు 18,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ దుమారం అయితే రేగుతుంది. అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతిపక్షాలు ఏదైతే మరి ప్రశ్నిస్తున్నాయో దాన్ని అధిగమించడానికి మరి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఏర్పడే ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. అంటే 2024 సెప్టెంబర్ 30 లోపు ఆయా విభాగాలలో రిటైర్మెంట్ అయ్యే ఖాళీలన్నింటినీ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో మనకి పొందుపరుస్తున్నారు. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ కండక్ట్ చేస్తారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపై అయితే పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4 నుంచి 5 నెలల్లోపు భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ కోర్టు కేసులు పడితే ఆ ప్రభావం భర్తీ ప్రక్రియపై పడి నియామకాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రము యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేస్తారు. అవి మాత్రం ఈ జాబ్ క్యాలెండర్లో ఉండవు. మిగతా అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రూప్ 1 మెయిన్స్కి 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ని కండక్ట్ చేసింది. త్వరలో రిజల్ట్స్ ఇవ్వబోతుంది. మెయిన్స్కి 1:50 నిష్పత్తిలోనే మేము అభ్యర్థులను ఎంపిక చేస్తామని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే 1:100 చొప్పున మీరు ఎంపిక చేయండి అని వివిధ రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. కోర్టులో కూడా మరి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే నోటిఫికేషన్లో మేము ఏదైతే పొందుపరిచామో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మరి ఓవర్టేక్ చేస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి మేము దానికి కట్టుబడి ఉన్నాము. 1:50 నిష్పత్తిలోనే మేము మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఈ వార్తలు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే మరి 1:50 నిష్పత్తిలో ఉంటామని అనుకుంటున్నారో మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ కండి. మరి 1:100 అయితే అది సాధ్యం కాదు అని క్లియర్గా మనకి ఈ వార్తలో చెప్పడం అనేది జరిగింది. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక ఆర్టీసీ నియామకాలకు సంబంధించి 3 సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. 3,035 ఉద్యోగాలకు ఆర్టీసీ పచ్చజెండా ఊపింది. దీంట్లో డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి, కొన్ని డిగ్రీతో కూడా ఇందులో పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి, జనరల్ డిగ్రీతో. కాబట్టి అభ్యర్థులు అలర్ట్గా ఉండండి. టీజీఎస్ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ అంతకుముందు మనకి ఈ ఉద్యోగాల్ని సొంతంగా భర్తీ చేసుకున్నది, కానీ అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం 11 రకాల పోస్టులను 3 రకాలుగా వర్గీకరించింది. వీటిని కొన్ని పోస్టులేమో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఉదాహరణకు డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, ఈ ఉద్యోగాలన్నీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ అవుతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో భర్తీ చేసే ఉద్యోగాలు చూడండి, డిపో మేనేజరు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు, ఇక్కడ 25 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు 15, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఉద్యోగాల భర్తీ మాత్రము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తోటి మనకి
మెడికల్ ఆఫీసర్ జనరల్ 7 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 పోస్టులు ఇక్కడ భర్తీ కానున్నాయి. అంటే 3 రకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఈ 3035 ఉద్యోగాలను అయితే మరి భర్తీ చేయబోతున్నారని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఒక న్యూస్ మనకు. అదేవిధంగా సెట్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కు దరఖాస్తు స్వీకరణ గడువునైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. జూలై 8లోగా దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించారు. ఒకవేళ 1500 ఫైన్ తోటి అయితే మీరు జూలై 16 వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 ఫైన్ తోటి జూలై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. 3000 ఫైన్ తోటి ఆగస్టు 6 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దరఖాస్తుల ఎడిట్కు వచ్చే నెల 8, 9న అవకాశం కల్పించారు. హాల్ టికెట్లను ఆగస్టు 20 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఆగస్టు 28, 29, 30, 31న ఈ సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. మిగతా వివరాలకైతే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, తెలంగాణ సెట్ ORG. దాంట్లో మీరు డీటెయిల్డ్గా మీరు ఏ వివరాలను కూడా చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.